డాగ్ షో నడుస్తూ ఉండేది నా పీపుల్ ప్లాజాలో. అక్కడ డాగ్ షో చాలా పెద్దది, చాలా చిన్నది, చాలా పెద్దది నడుస్తుంది. అప్పుడు అనిపించింది ఎంత పిక్చర్ అనుకున్నాం, ఇంత చిన్న దాంట్లో కూడా మీరు ఇంతమంది రావడం, ఇక్కడికి డాగ్స్ గురించి ఇంత ఇంట్రెస్ట్గా చేయడం అనేది రియల్లీ నేను చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను వాళ్ళందరూ. రెండోది ఏంటంటే నాకు ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే ఈరోజు అసలే యాక్చువల్గా విమెన్స్ డే. విమెన్స్ డే రోజు కూడా విమెన్స్తో మాట్లాడడం, అది కాకుండా నాకు స్పెషల్గా డాగ్స్ గురించి మాట్లాడడం. సో నాకేమనిపిస్తుంది, డాగ్స్ గురించి మేమంతా చూడటము, దాని గురించి తెలుసుకోవడం లెసన్ ఉంటుంది మాకు ట్రైనింగ్ అంతవరకే. దాని తర్వాత మా పార్ట్ వేరు ఉంటుంది, ఆమె పార్ట్ వేరు ఉంటుంది. కానీ ఏదైనా క్రిటికల్ పొజిషన్ వచ్చింది, ఒక మర్డర్ అయింది, లేదా ఒక రేప్ అయింది, లేకపోతే ఇంకేదో స్పెషల్ కేసెస్ ఏమైనా అంటే తెలిసేది ఏంటి అంటే ఫస్ట్ డాగ్ స్క్వాడ్, తర్వాత క్లూస్కి, ఇట్లా ఇవన్నీ కలిసి ఫస్ట్ డాగ్ స్క్వాడ్ తెలిసిందని అంటారు. మా దాంట్లో మా ఇన్వెస్టిగేషన్లో మేము ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు డాగ్స్ ఫస్ట్ డాగ్ స్క్వాడ్ పిలిచారా, ఏ సుపీరియర్ ఆఫీసర్ అయినా ఫస్ట్ చెప్పేది ఏంటంటే డాగ్ స్క్వాడ్ అయిపోయినా ఇంటిగ్రేషన్ చేసిందా, తర్వాత క్లూస్కి ఇంటిగ్రేషన్ చేసిందా అని చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ ఇచ్చేది ప్రిఫరెన్స్ డాగ్స్కి. సో నా ఉద్దేశంలో మనుషుల కంటే ఎక్కువ కూడా పీపుల్ కంటే ఎక్కువ కూడా ఆలోచించేది, పీపుల్ కంటే ఎక్కువ కూడా వర్క్ చేసేది కూడా ఎక్కడైతే మర్డర్ అవుతుందో ఆ మర్డర్ ప్లేస్ లో నుంచి తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు కొంచెం స్మెల్ ఇస్తే వెళ్ళిపోతూనే ఉంటుంది. దాని మెయిన్ ఫాలో కావాలి, అవి మాయపడి కాదు, మెయిన్ వాడే పట్టు ఫాలో కావాలి. సో దాచుకున్న ఇంపార్టెన్సే అది అని నేను చాలా చాలా నమ్ముతా. నాకు ఎన్నో కేసెస్ వచ్చినాయి, ఇట్లాంటి కేసెస్ ఎన్నో. మీకు తెలుసు కదా దిశ కేసు అంటే తెలియదేముంది, ఆ దాంట్లో కూడా ఫస్ట్ దాచుకోవడే, తర్వాతనే అన్ని ఒకటి ఇన్వెస్టిగేషన్ అంతా అక్కడ చేయడం జరిగింది. సో దట్ దాచుకున్న డిఫరెన్స్ ఎంత పెద్దదంటే మా పోలీసులో